40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మే 13 మండు వేసవి. ఆ మండు వేసవిలో ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం లీడర్స్ వార్లో చూస్తున్నాం. ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు, వారి బలాబలాలు ఏంటో మనం ఇప్పుడు గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు చూద్దాం. గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు వల్లభనేని వంశీమోహన్, అలాగే టీడీపీ నుంచి బరిలో ఉన్నారు యార్లగడ్డ వెంకట్రావు. ఒక్కసారి వీళ్ళిద్దరి నేపథ్యం మనం చూసినట్లయితే గతంలో కూడా ఈ నియోజకవర్గం నుంచి ఈ ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కానీ అప్పుడు పార్టీలు వేరు, ఇప్పుడు ఈ ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు, ఇప్పుడు వేరు వేరు పార్టీల నుంచి బరిలో ఉన్నారు. వల్లభనేని వంశీమోహన్కి సంబంధించిన వివరాలు మనం చూద్దాం. ఆయన బలాబలాలేంటో ఒకసారి మనం చూసినట్లయితే వల్లభనేని వంశీమోహన్కి ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. వెటర్నరీ సైన్స్లో పీజీ చేశారు వల్లభనేని వంశీమోహన్. 2009లో టీడీపీ తరపున పోటీ చేశారు. టీడీపీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2014లోనూ ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వైసీపీలోకి వచ్చేశారు, వైసీపీలో చేరారు. ప్రస్తుతం వైసీపీ నుంచి టికెట్ తెచ్చుకుని వైసీపీ అభ్యర్థిగా గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు వల్లభనేని వంశీమోహన్. ఇక టీడీపీ అభ్యర్థికి సంబంధించిన వివరాలు కూడా మనం చూద్దాం. టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు బరిలో ఉన్నారు. యార్లగడ్డ నేపథ్యాన్ని మనం చూసినట్లయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత యార్లగడ్డ వెంకట్రావు వ్యాపారవేత్త. ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కేవలం 645 ఓట్ల తేడాతోనే యార్లగడ్డ వెంకట్రావు వంశీ పైన ఓడిపోయారు. ఆ తర్వాత వంశీ వైసీపీలోకి వెళ్ళిపోవడం, యార్లగడ్డ టీడీపీలోకి రావడం లాంటి పరిణామాలు జరిగాయి. గత ఏడాది టీడీపీలో చేరారు. గన్నవరం ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా ఆయన తీసుకున్నారు. ఆయన కేడీసీసీ చైర్మన్గా 3 ఏళ్ల పాటు పనిచేశారు యార్లగడ్డ వెంకట్రావు. ఖచ్చితంగా ఈసారి గెలుపు నాది అని యార్లగడ్డ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరి అక్కడ ఇద్దరు అభ్యర్థులకి కూడా ఉన్న వివరాలు ఏంటో కూడా మనం చూద్దాం. ఒకసారి మనం మొత్తం నియోజకవర్గ వివరాలు చూసినట్లయితే గన్నవరం నియోజకవర్గం మచిలీపట్నం లోక్సభ స్థానంలో భాగంగా ఉంది. ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంది. అక్కడున్న మండలాలను కూడా మనం చూసినట్లయితే బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, విజయవాడ రూరల్ మండలాలు ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గం మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. సో అక్కడ నుంచి ఈసారి టీడీపీ వ్యూహాలు టీడీపీకి ఉన్నాయి, వైసీపీ వ్యూహాలు వైసీపీకి ఉన్నాయి. మొత్తం ఒకసారి వ్యూహ ప్రతి వ్యూహాలు సామాజిక వర్గాల వారీగా కూడా వ్యూహ ప్రతి వ్యూహాలను రూపొందించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో అక్కడ సామాజిక వర్గాల ఓట్లు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం చూద్దాం. ఎస్సీ ఓట్లు 76,000 ఓట్లు ఉన్నాయి. కాపుల ఓట్లు 60,000 ఓట్లు ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 60,000 ఉంటే బీసీల ఓట్లు 57,000 ఓట్లు ఉన్నాయి. ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 47,000 ఓట్లు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో సామాజిక వర్గాల ఈక్వేషన్స్గా కూడా వ్యూహ ప్రతి వ్యూహాలను రచించుకుంటూ అభ్యర్థులు ముందుకు వెళ్తూ ఉన్నారు. మన సామాజిక వర్గాల ఓట్లు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం చూసాం. ఒకసారి మా ప్రతినిధి రాజేష్తో మనం మాట్లాడదాం. రాజేష్, గన్నవరం నియోజకవర్గంలో ఈసారి ఏం జరిగే అవకాశం ఉంది? వల్లభనేని వంశీమోహన్, యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరు గత ఎన్నికల్లో కూడా ఇద్దరు ప్రత్యర్థులే, ఈ ఎన్నికల్లోనూ సేమ్ ప్రత్యర్థులే, కానీ పార్టీల నుంచి డిఫరెంట్ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. స్వల్ప ఓట్ల తేడాతోనే యార్లగడ్డ వెంకట్రావు అప్పుడు ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి అక్కడ బలాబలాలు ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా అభ్యర్థులు మాత్రం ఒకళ్ళే, కానీ పార్టీలు మాత్రం ప్రస్తుతం గన్నవరంలో మారాయని చెప్పాలి. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో గెలుపు మీద కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా చూస్తున్నారు. దానికి ప్రధాన కారణం వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నేతల మీద, భువనేశ్వరి మీద, చంద్రబాబు నాయుడు మీద చేసిన వ్యాఖ్యలే దీని ప్రధాన కారణం అని చెప్పాలి. కొంత హాట్ నియోజకవర్గం పేరున్నటువంటి గన్నవరంలో ఈసారి గెలుపు ఎవరనేది చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి గెలుపు తనదే అంటున్నారు వల్లభనేని వంశీ. దానికి ప్రధాన కారణం ఏంటంటే 2014-19 గెలిచాను, ఈసారి హ్యాట్రిక్ కొడతానని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు కూడా ఖచ్చితంగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావు
వెంకట్రావు తనదే గెలుపు అంటున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే టీడీపీ కంచుకోటకు ఉన్నటువంటి గన్నవరం 2014-19 వంశీని గెలిపిస్తే ఈసారి తనని గెలిపిస్తారని ఒక ధీమాలో ఉన్నారు. అయితే గన్నవరం నియోజకవర్గానికి కీ ఫ్యాక్టర్గా మారేది మాత్రం కాపు సామాజిక వర్గ ఓట్లు అని చెప్పాలి. ఎందుకంటే ఎస్సీ ఓటు బ్యాంకు 76,000 ఉంటే తర్వాత అధికంగా 60,000 ఓట్లు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావుకి కలిసి వస్తే అంశం. ఎందుకంటే 2019లో వైసీపీ తరఫున పోటీ చేసినటువంటి యార్లగడ్డ వెంకట్రావు వంశీ మీద 645 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు కాబట్టి 2019లో టీడీపీ ఓటు బ్యాంకుతో వంశీ గెలిచారు కాబట్టి ఆ ఓటు బ్యాంక్ అనేది అలాగే ఉంటుంది. అదనంగా జనసేన ఓటు బ్యాంకు కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు కలిసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తాను గెలుస్తారనే ధీమాలో యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. అంతేకాదు యార్లగడ్డ వెంకట్రావుకు సంబంధించి ఇక్కడ అనుకూలించే అంశం ఏంటంటే దుట్టా రామచంద్రరావు కీలకంగా ఉండబోతున్న నేత గన్నవరంలో. ఆయన 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి 10,000 ఓడిపోయారు. అప్పుడు గన్నవరంలో వలభనేని వంశీకి 10,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇప్పుడు దుట్టా రామచంద్రరావు ఎవరి వైపు ఉంటారు, యార్లగడ్డ వెంకట్రావు వెనుకుంటారా వంశీ వెనుకుంటారా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎవరి వెంట ఉన్నా ఖచ్చితంగా ఆయన కలిసి వచ్చే అంశంగా ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఓటు అనేది గన్నవరం నియోజకవర్గంలో కీలకంగా మారబోతుంది. ఎందుకంటే 2019లో విడివిడిగా పోటీ చేసినటువంటి తెలుగుదేశం, వైసీపీ, జనసేన విడివిడిగా పోటీ చేసిన సందర్భంలోనే వెంకట్రావు 645 ఓట్లు స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తాను గెలుస్తానని చెప్తున్నారు. కానీ వంశీ మాత్రం చాలా సైలెంట్గా తన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే 6 నెలల ముందు వరకు చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వల్లభనేని వంశీ గత ఎన్నికల సీజన్ అంటే గత జనవరి నుంచి కానీ ఆయన చాలా సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గానే తన రాజకీయాన్ని అంతా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడడం కానీ ఎక్కడ ఎవరి మీద విమర్శలు కానీ చేయకోకుండా చాలా సైలెంట్గా రాజకీయం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వంశీ విజయం తథ్యం అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గన్నవరంలో ఓట్ ట్రాన్స్ఫర్ అనేది. ఎందుకంటే 2019లో యార్లగడ్డ వెంకట్రావుకు తెలుగుదేశం పార్టీ ఓట్లు వేశారు, వంశీకి టీడీపీ ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు వంశీ వైసీపీలోకి వచ్చారు కాబట్టి టీడీపీ ఓట్లు వంశీకి ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతాయి, టీడీపీ వాళ్ళు ఎంతమంది వంశీ వైపు ఉన్నారు, ఎంతమంది అతనికి ఓట్లు వేస్తారనేది ఇక్కడ ఎన్నికల్లో తేలే అవకాశం ఉంది. రెండోది యార్లగడ్డ వెంకట్రావుకి 2019లో వైసీపీ వాళ్ళు ఓట్లు వేశారు. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి వచ్చారు కాబట్టి ఆయనతో పాటు వైసీపీ నుంచి టీడీపీలోకి ఎంతమంది వస్తారు, ఎంతమంది ఆయనకి ఓటు వేస్తారు, మొన్న వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు ఇప్పుడు ఎంతమంది యార్లగడ్డ వెంకట్రావుకు టీడీపీ తరఫున ఓటు వేస్తారనేది ఇక్కడ సైమల్టేనియస్గా అటు నుంచి ఇటు నుంచి అటు ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఎంతవరకు జరుగుతుందనేది చాలా కీలక పరిణామంగా చూడాలి. ఎందుకంటే వాళ్ళ ఓటు ట్రాన్స్ఫర్ అయితేనే ఎవరైనా గెలిచే అవకాశాలు ఉంటుంది. ఇంకొక కీ ఫ్యాక్టర్ మనం చెప్పాము ఇంతకుముందే కాపు సామాజిక వర్గం. తర్వాత ఎస్సీలు కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 76,000 పైగా ఉన్న ఓట్లు ఎస్సీ ఓట్లు కాబట్టి వాళ్ళు కూడా ఎటువైపు ఉంటారనేది చూడాలి. ఎందుకంటే అక్కడ క్యాండిడేట్లు ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కాబట్టి ఎవరి వైపు వన్ సైడ్గా వెళ్తారనేది చూడాలి. పథకాల ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుందనేది వైసీపీ పెట్టుకున్న నమ్మకం కాబట్టి ఎస్సీ ఓటు బ్యాంక్ అంతా గంప గుర్తుగా తమకు పడుతుందనే నమ్మకంలో వల్లభనేని వంశీ ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఎస్సీలంతా తన వైపు మళ్ళుతారనేది యార్లగడ్డ వెంకట్రావు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్ ఎవరి వైపు వెళితే వాళ్ళకి ఎడ్జుండే అవకాశం ఉంది. రోహిత్. రైట్ రాజేష్, మొత్తానికి గన్నవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుందనేది చాలా ఆసక్తికరంగానే మారింది. ఈసారి వల్లభనేని వంశీ గెలుస్తారా లేకపోతే యార్లగడ్డ వెంకట్రావు గెలుస్తారా? ఎవరు గెలిచినప్పటికీ కూడా ఆ రెండు పార్టీలకి ఒక రకంగా హ్యాట్రిక్ అవుతుంది. ఒకవేళ వల్లభనేని వంశీ గెలిచినట్లయితే ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉంటారు. అలా కాకుండా టీడీపీ గెలిచినట్లయితే టీడీపీ హ్యాట్రిక్ నియోజకవర్గంగా మారే అవకాశం ఉంది. మరి మే 13వ తారీఖున ఎన్నికలు జరిగితే జూన్ 4వ తారీఖున ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.